పాత్రికేయ మిత్రులకు ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఇంత వ్యతిరేక వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాదాపు 3 నెలల్లోనే రైతులను మోసం చేసినాం. పాపం రైతులు అమాయకులు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. మహిళలను మోసం చేసినాం, 2500 ఇస్తాను. వృద్ధులను మోసం చేసినాం. కానీ ఇప్పుడు నువ్వు మోసం అనుకునేది నిరుద్యోగ యువతని కాక నువ్వు మోసం చేస్తే నీ రాష్ట్రం అగ్నిగుండం అయింది. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, అందరితో పెట్టుకున్నావు, నీకు ఏం కాలే, కానీ ఈ యువతతో పెట్టుకుంటున్నావు కాబట్టి నీ ప్రభుత్వం కూలడం ఖాయం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ టీజీఎస్పీఎస్సీ ముట్టడి కార్యక్రమానికి మా అడ్వకేట్ జేసీ పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఈ సంపూర్ణ మద్దతుకు మేము ఉంటాం. నీకు తెలుసు, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారం వచ్చింది 1.5% ఓట్ల తేడాతోనే. ఆ 1% ఓట్లు కూడా ఈ యువతే నీకు ఇచ్చారు. అది కాక మరిస్తే మాత్రం ఈ ప్రభుత్వం కూలం కాయడం. మా అడ్వకేట్ జేసీ తరఫున వారికి పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. న్యాయవాదుల తరఫున మనకు మద్దతు వచ్చింది. ఇప్పుడు జర్నలిస్టుల ఫోరం జనరల్ సెక్రటరీ కృష్ణ గారు మద్దతు ప్రకటిస్తారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలుగా వస్తుంది. మరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్ల పేర్లతోటి ఆ బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డిలో సిద్ధరామయ్యని తీసుకొచ్చి అనౌన్స్ చేసి బీసీలను మోసం చేశాడు. సమగ్ర కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి బీసీలను మోసం చేశారు. యూత్ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేసి నిరుద్యోగుల ఉసురు తీస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా రుణమాఫీ అని చెప్పేసి ఇంకా రకరకాల పేర్లు చెప్పేసి ఇవాళ అన్ని వర్గాలను కూడా మోసం చేసి మరి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తామని అనుకుంటున్నాడో తెలియదు. కానీ ఖచ్చితంగా రేపు నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులు నిన్ను అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారో, ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారో, భవిష్యత్తులో నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఇట్లనే ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి నీ సీటుకు ఎసరు పెడతారు నిరుద్యోగులు అని చెప్తూ రేపు 5వ తారీఖు నాడు ఎల్లుండి నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి ఆ పిలుపుని అందుకొని టీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తిగా అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రేపు 5వ తారీఖు నాడు ఆ పోరాటంలో, ఆ ముట్టడిలో భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నరహరి గారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, మనకు దళితుల యొక్క సపోర్ట్ కూడా అవసరం ఉంది, వారు సంఘీభావం చెప్తారు. పత్రికా మిత్రులకు శుభాభినందనలు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక క్వశ్చన్ మనలో మనం వేసుకున్నట్లయితే, చిన్న సింపుల్, ఒక ఊర్లలో మాట్లాడుకుంటారు, కోడిని తిన్నోడు పోతే గొర్రెని తింటోడు వస్తాడు, గొర్రెని తింటోడు పోతే బర్రెని తింటోడు వస్తాడని అన్న సామెతగా ఉంది ఇప్పుడు ఈ ఏలే ప్రభుత్వాల, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలను ఓట్లు అధిక శాతం ఉన్నాయని చెప్పి 42% అడగకుండానే అమ్మ అన్నం పెట్టిన విధంగా అడగకుండానే ఆయన హామీ ఇచ్చాడు, బీసీలకు నేను గెలవగానే 42% డిక్లరేషన్ ఇస్తాను. దాంట్లో బీసీలు పాపం అమాయకత్వంగా ధనాధన్ ఓట్ల మీద ఓట్లు కుట్టిన అధికారంలో కూర్చొని అదైన తర్వాత రాహుల్ గాంధీ గారితో పాటు ఛాయ్ తాగుతూ కూడా తను యువతకు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాపై ఉంది, మమ్మల్ని నమ్మండి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అట్లా కూడా ఓట్లు వేయించుకొని నిరుద్యోగుల యువతతోటి
ఓట్లు వేయించుకొని వాళ్ళు గద్దెనెక్కిన నేపథ్యం ఉంది. అదేవిధంగా దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అంటే ఒక నిరుద్యోగులు అంటే ఏదో ఒక్కదాంట్లోనే కాదు, అన్ని కులాల వారిగా అందరూ కలిస్తేనే ఇక్కడ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. అయ్యా ఒకటే అడుగుతున్నాం, పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంజనీర్లు అయ్యి పట్టా చేతులు పట్టుకొని గడ్డాలు మీసాలు తెల్లగా అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు లేక ఎంతోమంది ఆత్మాహుతి చేసుకుంటూ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో నిరుద్యోగ యువత మీదనే బరేలెక్క అలియాస్ శిరీష అమ్మాయి అక్కడ ఆమె యొక్క వీడియో చేసింది. ఆ వీడియో వైరల్ అయి మొత్తం ప్రపంచవ్యాప్తంగానే నిరుద్యోగ సమస్య మీద చైతన్యవంతమై ఈ యొక్క గవర్నమెంట్ మాకు అన్ని ఇచ్చింది కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని ఇచ్చింది కానీ మాకు ఉద్యోగాలలో అవకాశాలు కల్పించలేదని కోపంతో ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తే, అయ్యా నువ్వేం చేస్తున్నావు, గద్దెనెక్కి గొంతు విసుకుతా ఉన్నావు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము ఒకటే మాట ఇస్తూ ఉన్నాం, దళితులం ఎస్సీ ఎస్టీ బీసీలమంతా ఏకమైతే మళ్ళీ నిన్ను కాంగ్రెస్ పార్టీకి అభిమానంతో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదని చెప్పి కూడా మిమ్మల్ని గద్దెనెక్కించింది కూడా మేము దళితులమే. ఇదొక్కటి గుర్తుపెట్టుకో, నీ దగ్గరికి నేను కూడా వచ్చిన మాట్లాడడానికి. బాగా నువ్వు ఒకసారి వెనకటికి స్క్రోలింగ్ చేసుకొని చూసుకో. దయచేసి ఇప్పటికైనా నిరుద్యోగులకు అన్యాయం చేసినట్లయితే నిన్ను గద్దె దించడం ఖాయం, మేము అనుకున్న పని చేయడం ఖాయం. జై భీమ్, జై తెలంగాణ. అన్న ఇప్పుడు చివరిగా మా అశోక్ పోషం పద్మశాలి ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ కరీంనగర్ గారు. అశోక్ పోషం నమస్తే, నేను అశోక్ పోషం ఆల్ ఇండియా ఓబీసీ కన్వీనర్ని, పద్మశాలి సంఘం తరఫున ఇట్లా మాట్లాడుతున్నా. ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగుల తరఫున మొన్న గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నిరాహార దీక్ష రోజు ఇట్లా నేను గాంధీ హాస్పిటల్లో మాట్లాడాను. ఈరోజు బీసీ మహాసభ రాజారాం గారి తరఫున జరుగుతున్న ఈ యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది 93% బహుజనులు, అందులో ముఖ్యంగా 65% బీసీలు. రాజకీయాలలో రిజర్వేషన్లు ఉన్నాయి మా యొక్క దళితులకు అంతో ఎంతో. తర్వాత ఈ దేశంలో రాజకీయ రిజర్వేషన్లు ఉండవు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండవు. ఏ విధమైన రిజర్వేషన్ లేకుండా అనాథలుగా ఉన్న వర్గం ఏదైనా ఉందా అంటే అది మా బీసీలని. ఆ బీసీలకు సంబంధించిన ఉద్యోగాల కోసం మీరు ప్రకటించిన మేనిఫెస్టోలో నిరుద్యోగులు ఉంటే 4,000 ఇస్తామని అన్నారు. నిరుద్యోగులు ఉన్న రోజులు ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలకు 2 సంవత్సరం లోపటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇప్పటికి 8 నెలలు అవుతుంది, అంటే 1,60,000 ఉద్యోగాలు. ఏది నువ్వు అడిగి వేస్తలేవు, మేము ఎట్లా నమ్మాలి? కనీసం మా యొక్క డిఎస్సి కోసం మా పిల్లలు టైం కావాలని అడుగుతున్నారు, పోస్ట్ పోన్ కావాలంటారు. దానికోసం మేము 5వ తారీఖు నాడు టీఎస్పీఎస్సీని ముట్టడికి మేము సన్నాహకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విద్యార్థుల యొక్క కోరికను మన్నించి, నిరుద్యోగుల యొక్క కోరికను మన్నించి ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు చిరకాలం ఉంటుందని నేను డిమాండ్ చేస్తున్నాను. రాహుల్ గాంధీ సంవిధానబద్ధంగా అంటుండు మీకున్నదే 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాలలో మీరు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం చెప్పిన ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే మీరు దేశం మొత్తం మీ యొక్క పార్టీ అధికారం రావడానికి అవకాశం ఉంటుందని నేను సలహా ఇస్తున్నాను. మీరు ఆలోచించండి. నిరుద్యోగుల పొట్టగొట్టడం ద్వారా, బీసీల యొక్క పొట్టగొట్టడం ద్వారా రేపు వచ్చే ఎలక్షన్లలో మీరు అధికారం రావాలని ఎట్లా అనుకుంటున్నారు? ఓన్లీ హిందుత్వం గురించి విమర్శించడమే ముఖ్యమా? సరే, హిందుత్వంతోటే మేము హిందుత్వానికి మేమంతా మతోన్మాదులు ఎవరు లేవని, మాకు పొట్ట తిప్పుల కోసం, తిండి కోసం మతం మాకు కావాల్సిన ఉద్యోగం, అవకాశాలు చేసుకోవడానికి పని కావాలని, దానికోసం నువ్వు ఇవ్వమని ఇది నీ ఇంట్లో నుంచి ఏమి అడుగుతలేం. మేము హక్కులు తెలంగాణ బిడ్డలుగా, భారతదేశ పౌరులుగా భారత రాజ్యాంగం అమలు ప్రకారం
ఈ యొక్క వనరులకు ఇందులో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధికి ప్రతి పైసకు మేము వాటాదారులుగా అడుగుతున్నాం. నీ ఇంట్లో నుంచే అడుగుతలేమని దానికి పర్యాసనంగా 5వ తారీఖు నాడు నిర్వాహక చేయడానికి లేదా ముట్టడి చేయడానికి సన్నాహకంగా ఈరోజు రాజారాం గారు, హిందూ మహాసభ అన్నలు వీళ్ళందరూ పిలుపునిచ్చారు. ఈ యొక్క సభకు అంటే ఈ యొక్క మీటింగ్కు దళితులలో బహుజనులలో ఉన్న ఎస్సీ నుంచి సంజీవ్ గారు, తర్వాత మన నరహరన్న, బీసీలు అందరం ముఖ్యంగా ఏకమై ఈ పోరాటం చేస్తామని, ఇది తొలి అడుగు. రేపు జరగబోయే కార్యక్రమాలలో మీ ఓట్లు అంటే నువ్వు ఏదైతే కులానికి ప్రాతినిధ్యం వస్తున్నావో ఆ 7% ఓట్లు వేసుకొని వార్డు మెంబర్ కూడా గెలవాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంటే మా బీసీలు ఓట్ల వరకే కావాలి. ఓట్లు తర్వాత మాకు ఏం ఇవ్వకుండా ఏం చేయలేము, లేదంటే యూనిటీ లేదు, వీళ్ళేం మీకలేరు అనుకుంటాం. కానీ మేము ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళా మీ యొక్క కులానికి సంబంధించిన కుర్చీ దగ్గరికి రాకుండా చేస్తామని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై నిరుద్యోగుల రక్షణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. జయప్రదం చేద్దాం టీఎస్పీఎస్ ముట్టడిని. జూలై 5 తారీఖు నాడు జరగబోయే టీఎస్పీఎస్ ముట్టడిని సంఘీభావం చెప్దాం విద్యార్థి నిరుద్యోగులకు, సంఘీభావం చెప్దాం విద్యార్థి నిరుద్యోగులకు.